నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయగానే కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్ర అని దేశవ్యాప్తంగా ర్యాలీలు ధర్నాలు చేపట్టారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు ఇదంతా రాజకీయ కుట్ర అని కొట్టిపారేశారు. అసలు నగదు బదిలీ జరిగినప్పుడు మనీ లాండరింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. మరి రాష్ట్రంలో ఫార్ములా కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేంటని వాదనలు వినిపిస్తున్నారు. మనీ లాండరింగ్ అంటా ఉన్నారు. ఇక్కడ చాలా మంది మా అడ్వకేట్స్ ఉన్నారు. ఈరోజు మనీ లాండరింగ్ అంటే ఒక్క స్థానం నుంచి ఇంకో స్థానానికి డబ్బు కదిలింపు చేస్తే వివిధ మరి ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎక్కడి నుంచో ఆ డబ్బు స్థానచలనం జరిగితే మనీ లాండరింగ్ అనే అంశం వస్తుంది. అసలు డబ్బే ఇక్కడి నుంచి ఎక్కడికి మారలేదు, డబ్బు వచ్చింది లేదు. రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే ఒకసారి ఈడీకి పిలుస్తారు ఆ నాయకత్వాన్ని, ఇంకోసారి ఈడీకి సంబంధించిన సమన్ ఇష్యూ చేస్తారు. అదేవిధంగా ఇంకోసారి ఏదో విధంగా ఇబ్బంది పెట్టారో ఇట్లాంటి వ్యవస్థలను ఉపయోగించుకొని ఈడీ లాంటి వ్యవస్థను ఉపయోగించుకొని భయభ్రాంతులను చేయాలని ఆలోచన చేస్తా ఉన్న బీజేపీ నిరంకుశ ప్రభుత్వాన్ని దాన్ని తీర్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటుందని మేము మనవి చేస్తా ఉన్నాం. ఏసీబీ అట, ఏసీబీ కేసు అట. ఇలా కరప్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు. 55 కోట్లు మనం కట్టినాం, కట్టిన డబ్బులు వాళ్ళకు ముట్టినాయని వాళ్ళు చెప్తున్నారు. లైసెన్స్ డబ్బులు వాళ్ళు వాపస్ ఇచ్చినామని వాళ్ళే చెప్తున్నారు. ఇది ఏది కూడా గవర్నమెంట్ బయట పెడతలేదు. ఇవన్నీ దాచి దొంగ కేసు పెట్టి ఏదో జరిగింది నేరం, ఏదో అన్యాయం జరిగింది అని బట్టగాల్చి మీదేసే ఒక లత్కోర్ ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఇది మా వాళ్ళకు తెలవాలి. ముఖ్యంగా మా తెలంగాణ ప్రజలు ఎవరైతే సోదరులు ఎవరైతే మమ్మల్ని గెలిపించినరో, ఎవరైతే ఇవాళ మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కూర్చోబెట్టినరో వాళ్ళకు తెలవాలి.